ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు కేశినేని శివనాథ్ గారు ఎంపీ గారు. వారి స్వాగతోపన్యాసం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. వేదికని అలంకరించిన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి మన అందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా దసరా శుభాకాంక్షలతో ఇక్కడ విజయవాడ నగరం వచ్చినందుకు మీ అందరికీ కూడా నా ఆత్మీయ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ విజయవాడ ఉత్సవ్, ఈ విజయవాడ ఉత్సవ్కి కర్త కర్మ క్రియ ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. ఆయన ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో రకరకాల ఫెస్టివల్స్ మనం చూస్తే, సంక్రాంతి వచ్చిందంటే కైట్ ఫెస్టివల్ అని ఇట్లా ఎన్నో రకాల ఫెస్టివల్స్ తీసుకొచ్చి హైదరాబాద్ని ఏ విధంగా వైబ్రెంట్ చేశారో, రేపు అమరావతికి అంతర్భాగమైన విజయవాడలో రేపు రాబోయే అమరావతికి మణిహారంలాగా ఈ విజయవాడ ఉత్సవం ఉండబోతుంది. తప్పకుండా సార్ మీ ఆశీస్సులతో ప్రతి సంవత్సరం మైసూరులో దసరా ఉత్సవాలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా విజయవాడ ఉత్సవం కూడా ప్రతి సంవత్సరం ఉంటుంది. ఎంతోమంది కళాకారుల్ని విజయవాడ సాంస్కృతిక రాజధాని అయిన విజయవాడలో ఎంతోమంది కళాకారుల్ని సత్కరించుకోవడమే కాకుండా గత 11 రోజుల నుంచి 4 వెన్యూల్లో తప్పకుండా సత్కరించుకుని వారి యొక్క విన్యాసాలు, వాళ్ళ యొక్క ప్రతిభల్ని మా విజయవాడ ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. దీనికి ఈ విజయవాడ ఉత్సవ్ మొట్టమొదటిసారిగా గౌరవ యువనాయకుడు నారా లోకేష్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో ఇవాళ రావాల్సింది, ఆయనకి జ్వరం వల్ల రాలేకపోయారు. అన్నిటికన్నా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఈ విజయవాడ ఉత్సవం చెప్పగానే మా వెన్నుండి తప్పకుండా బ్రహ్మాండంగా చేయండి అని చెప్పి ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వ సహకారంతో ప్రారంభమైన విజయవాడ ఉత్సవం 11 రోజులుగా నిర్విరామంగా సాగి బ్రహ్మాండమైన ఘన విజయం సాధించింది. మైసూరు ఉత్సవాలు తలపించే విధంగా విజయవాడ ఉత్సవం చేసుకున్నాం. అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అందరం కూడా కరతాళ ధ్వనులతో మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విజయవాడ ఉత్సవం ఆదరించి మనకి సహకరించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సుమారు ఇవాళ 280 ఈవెంట్లు 5 చోట్ల జరుగుతున్నాయి సార్. అన్ని చోట్ల కూడా మన ప్రాచీన కళలైన తప్పెడుగుళ్ళు, గరగరలు, తోలుబొమ్మలాటలు, భరతనాట్యం, కూచిపూడి ఇటువంటి ఎంతోమంది కళాకారులను ఇక్కడ గౌరవించుకున్నాం. రాష్ట్రం నలుమూలల నుంచి, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా వచ్చారు. తప్పకుండా ఈ విజయవాడ ఉత్సవం ఈ విధంగా విజయవాడ ప్రజల చేత, విజయవాడ ప్రజల యొక్క ఆదరణ, విజయవాడ ప్రజల యొక్క ఆతిథ్యం, అమ్మవారి భక్తులకి రావటం మా అందరి గర్వకారణంగా ఫీల్ అవుతా. తప్పకుండా ఇటువంటి ఉత్సవం ప్రతి సంవత్సరం, ఇంకా వచ్చే సంవత్సరం మరింత భారీగా చేస్తామని తెలియజేసుకుంటూ, ఈ ఉత్సవాన్ని చేస్తున్న వైబ్రెంట్ సొసైటీ ఆఫ్ విజయవాడ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఉత్సవ ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరూ విజయవాడ వాసులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. కేశినేని శివనాథ్ గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ర్యాలీ ప్రారంభమైంది. విజయవాడ దసరా మహోత్సవంలో ముందుగా